మగతోడు లేని ఏ ఆడదాని జీవితమైనా సరే చాలా భయంకరంగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి చులకనగా అయిపోతారు. ఎవ్వరు పడితే వాళ్ళు వాళ్ళ వైపు ఒక రకంగా చూస్తారు. ఎప్పుడెప్పుడు అవకాశం దొరుకుతుందా అని ఎదురు చూస్తే మృగాలు కూడా చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఈరోజు ఇలాంటి ఒక కథ ఆధారంగా మీ అందరి కోసం మరొక భయంకరమైన స్టోరీతో అయితే వచ్చాను. ఈ స్టోరీ వింటున్నంతసేపు చాలా భయంకరంగా, చాలా బాధాకరంగా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఆ గ్రామం పేరు గంగవరం. అదే గ్రామంలో లక్ష్మి తన భర్త ఇద్దరు ఎంతో సంతోషంగా జీవిస్తూ ఉన్నారు. వాళ్ళకు పెళ్ళయి ఒక 3 సంవత్సరాలు అవుతుంది. వాళ్ళకు ఇంకా పిల్లలు కాలేరు. కానీ వాళ్ళెంతో సంతోషంగా ఉన్నారు. అయితే లక్ష్మి చాలా అందగత్తె. ఆ ఊర్లో లక్ష్మి ఉన్నంత అందంగా ఎవరు ఉండరు. లక్ష్మి అంటే తన భర్తకు చాలా ఇష్టం. వాళ్ళ కుటుంబంలో 4 మాత్రమే ఉంటారు. లక్ష్మి పెళ్ళైనప్పటి నుంచి ఇప్పటి వరకు పరాయి మొగోని కన్నెత్తి కూడా చూడలేదు. భర్తే శ్రీరాముడిగా పతివ్రతగా బ్రతికేది. పెళ్ళై 3 సంవత్సరాలైనా ఊర్లో ఎంతో మంది వాళ్ళకు పిల్లలు లేరు అన్న కూడా అవేవి పట్టించుకోలేరు. ఇంకా సమయం ఉందంటూ అలాగే ఉన్నారు. అయితే ఇంట్లో అత్తమామలు కూడా అర్థం చేసుకున్న వాళ్ళు ఉన్నారు. అయితే అంత మంచి అందమైన భార్య దొరకడంతో లక్ష్మి వాళ్ళ భర్త చాలా సంతోషంగా ఉంటాడు. చూడడానికి కుందనపు బొమ్మలా చాలా అందంగా ఉంటుంది. కొన్ని రోజులు గడిచిన తర్వాత ఆ ఊరు నుంచి కొంతమంది విహార యాత్రకు వెళ్తారు. అందులో లక్ష్మి వాళ్ళ భర్త కూడా వెళ్తాడు. వెళ్ళి వారం రోజుల తర్వాత తిరిగి వస్తామని చెప్పి వెళ్తారు. అలా వెళ్ళిన తర్వాత ఇంకా లక్ష్మి వాళ్ళ అత్త మామ ఇంటి దగ్గర ఉంటారు. మొత్తానికి వారం రోజులు గడుస్తుంది. ఆ ఊర్లో అందరూ తిరిగి వచ్చారు. తిరిగి వచ్చిన తర్వాత లక్ష్మి వాళ్ళ భర్త మాత్రం రాడు. రాకపోయేసరికి లక్ష్మి ఇంకా ఆ తీర్థయాత్రలకు వెళ్ళొచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. అన్నా, నా పెనిమిటి రాలేదా? మీరు మాత్రమే వచ్చారేంటి అని అడుగుతుంది. అప్పుడు వాళ్ళు, అమ్మా, నీ పెనిమిటి వచ్చాడు. వచ్చేటప్పుడు దారి మధ్యలో దిగిపోయాడు. ఆ టౌన్లో దిగాడు. ఏదో పని ఉంది, అర్జెంట్ కాలు, వెళ్ళి వస్తాను, మీరు వెళ్ళండి అని చెప్పాడు. అందుకే మేము వెళ్ళొచ్చామమ్మా. అలా అనగా, ఏం పని ఉంటుందన్నా అని అడుగుతుంది. ఏమో అమ్మా, ఎవరు తెలిసిన వాళ్ళు ఫోన్ చేశారు, వెళ్ళాలి, తొందరగా వచ్చేస్తాను, మీరు వెళ్ళండి అని చెప్పగా మేమైతే వచ్చేసాము. మరి ఎక్కడికి వెళ్ళాడో తెలియదు. ఇంకా లక్ష్మి ఏమనకుండా ఇంటికి వస్తుంది. అలా వచ్చి ఫోన్ చేస్తుంది. ఫోన్ చేస్తే ఎవరు లిఫ్ట్ చేస్తారు కానీ మాట్లాడరు. హలో, ఎవరది మాట్లాడేది అని అంటుంది లక్ష్మి. కానీ అటు నుంచి సమాధానం దొరకదు. ఫోన్ కట్ చేస్తారు. లక్ష్మికి ఏం అర్థం కాదు. మరొకసారి ఫోన్ ట్రై చేయగా ఫోన్ ఇంకా స్విచ్ ఆఫ్ ఉంటుంది. లక్ష్మికి ఎందుకు అనుమానం వస్తుంది. ఇంకా మొత్తానికి ఆ రోజు సాయంత్రం వరకు చూస్తారు. కానీ తను రాడు. చీకటి పడుతుంది. తను రాడు. మళ్ళీ ఫోన్లు చేస్తారు, కలవదు, స్విచ్ ఆఫ్ అని వస్తుంది. లక్ష్మికి కంగారు మొదలైంది. వాళ్ళ అత్తమామలు, అమ్మా, వాడు రేపు వస్తాడేమోలే, వాడు తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉంటాడు, ఏం భయపడకని ధైర్యం చెప్పారు. ఆ రోజు గడిచింది. మరుసటి రోజు కూడా ఫోన్లు కలవవు. ఇలా మొత్తానికి రోజులు గడుస్తూనే ఉన్నాయి. లక్ష్మి వాళ్ళ భర్త జాడ దొరకదు. ఎవరికి ఫోన్లు చేసినా మాకు తెలియదని అంటారు. ఇంకా ఆ కుటుంబంలో భయం మొదలైంది. లక్ష్మి వాళ్ళ అత్తమామ కూడా భయపడ్డారు. ఏంది, ఇప్పటికి ఇన్ని రోజులు గడుస్తుంది, వీడు ఎక్కడికి వెళ్ళాడు, కనీసం ఒక ఫోన్ చేయలేడు, పిల్లను ఒంటరిగా వదిలేసి ఎక్కడికి వెళ్ళాడు వీడు అని భయపడుతూ ఉన్నారు. లక్ష్మి కూడా కంగారు పడుతుంది. అలా మొత్తానికి 5 నెలలు గడిచింది. 5 నెలలు గడిచినా కూడా ఇంకా తను రాలేడు. అందరిలో భయం, ఊరు వాళ్ళలో అనుమానం. ఎక్కడికి వెళ్ళాడు వీడు, ఏమైపోయాడు, పెళ్ళను వదిలేసి అలా వెళ్ళాడేంటి? అందరూ ఇంకా రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉన్నారు. అయితే ఇలా ఇంటి పక్కన సుజాత అని లక్ష్మికి ఒక మంచి అక్క దొరికింది. వాళ్ళు ఎప్పుడు మంచిగా మాట్లాడుకుంటూ ఉంటారు. అలా రోజులు గడుస్తూనే ఉన్నాయి. లక్ష్మికి ఆ సుజాత కూడా ఎంతో ధైర్యం చెప్పేది. ఊరు వాళ్ళందరూ ఇంకా లక్ష్మి వాళ్ళ భర్తని మర్చిపోయారు. లక్ష్మి ఇంట్లో కూడా తన జ్ఞాపకాలతో బ్రతుకుతూ ఉన్నారు. సంవత్సరం అయిపోయి 2వ సంవత్సరం నడుస్తుంది. ఇంకా తన జాడ లేదు. లక్ష్మి మాత్రం భర్త ఉన్నాడా లేదా అని ఆలోచన చేయకుండా నిండు ముత్తైదుగా పసుపు కుంకుమలతోటి పతివ్రతగా బ్రతికేది. తనని చాలామంది ఒక రకంగా చూసేవాళ్ళు. ఊర్లో ఇంకా అప్పుడే తన గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. భర్త ఉన్నాడో లేడో, చనిపోయాడో, కానీ ఇది మాత్రం పసుపు కుంకుమలతోటి నిండుగా ముత్తైదులా ఉంది. ఆ బ్రతికి ఉంటే వాడు ఇప్పటికీ ఇంటికి వచ్చేవాడు కదా అని సూటిపోటి మాటలతోటి అనుకుంటూ ఉండేవాళ్ళు. ఆ మాటలు విన్నా వాళ్ళ అత్త వెళ్ళి జగడం ఆడేది. ఆమెకు చాలామంది భయపడేవాళ్ళు. లక్ష్మికి మాత్రం ఆశ చావలేదు.
తన భర్త ఎప్పటికైనా వస్తాడని. అలా నిండు ముత్తైదుగా తన కోసం ఎదురు చూస్తూనే ఉండేది. ఇంకా ఒంటరిగా ఆడపిల్ల ఉంటే ఇంకా ఎలా ఉంటుందో చెప్పండి. అదే గ్రామంలో సుబ్బిరెడ్డి మల్లిగాడని ఇద్దరు స్నేహితులు ఉన్నారు. వాళ్ళు ఎప్పుడూ లక్ష్మిని ఒక రకంగా చూసేవాళ్ళు. లక్ష్మి అందానికి పిచ్చోలయ్యేవాళ్ళు. ఇన్ని రోజులు భర్త లేడు, ఇది ఒంటరిగానే ఉంది, దీన్ని ఎలాగైనా పడేయాలని అనుకుంటారు. చాలామంది ఇంకా కావాల్సుకొని ఆ ఇంటి ముందర నుంచి తిరుగుతారు. లక్ష్మి వైపు చూస్తారు. ఆమె అందానికి పిచ్చోళ్ళైతారు. అలా ఒకరోజు వీళ్ళ అత్తమామ ఊరికి వెళ్ళగానే సరిగా అర్ధరాత్రి పూట లక్ష్మి ఒక్కతే ఇంట్లో పడుకోవడానికి సిద్ధపడింది. ఇంట్లో పడుకొని ఉంది. ఆ రోజు బాగా చీకటి పడింది. పక్క ఊరు నుంచి అప్పుడే సుబ్బిగాడు మల్లిగాడు బాగా సారా తాగి మత్తులో తూగుతూ ఆ రోడ్డుపోటి వస్తున్నారు. అలా రోడ్డుపోటి వస్తూ ఉంటే అక్కడ సరిగా లక్ష్మి వాళ్ళ ఇంటి ముందర నడుస్తున్నారు. లక్ష్మి వాళ్ళ ఇంటి చుట్టూ ఇండ్లు కాస్త దూరంగా ఉంటాయి. అలా వాళ్ళు ఆ ఇంటి ముందుకు రాగానే ఆ రోజు వాళ్ళ అత్తమామలు ఎక్కడికో వెళ్ళిన విషయం గమనిస్తారు. రేయ్, నిన్న వీళ్ళ అత్తమామ ఊరికి వెళ్ళారా? ఈరోజు ఇది ఒక్కతే ఇంట్లో ఉంది. ఎలాగైనా సరే దీంతో మాట్లాడలే. మొగుడు లేక 3 సంవత్సరాల నుంచి ఉంది. ఎలాగైనా సరే మనం దాని ముందు కనబడితే అది ఎలాగైనా ఒప్పుకుంటుందిరా, వెళ్దాం పదా అంటూ సుబ్బిగాడు మల్లిగాని తీసుకుని ఇంటి ముందరకు చేరుకుంటున్నాడు. రేయ్, అది అల్లరి చేస్తే? అల్లరి చేయదు, ఏం చేయదు, దానికి మాత్రం కోరికలు ఉండవా లేదా? చూడు దాన్ని ఎలా పడేస్తానో అంటూ ఇద్దరు ఇంటి ముందుకు వెళ్తారు. అలా ఇంటి ముందుకు వెళ్ళి తలుపులు కొడతారు. కొట్టగానే లక్ష్మి ఒక్కసారిగా అదిరిపడి తలుపులు తీస్తుంది. తలుపులు తీయగా మల్లిగాడు సుబ్బిగాడు. వాళ్ళని చూసిన లక్ష్మి, మీరేంది ఇంత చీకట్లా తలుపులు కొడుతున్నారు, ఎందుకొచ్చారు అని అంటుంది. ఎందుకొచ్చామా అంటూ లోపలికి వచ్చారు. ఏంటి లోపలికి వస్తున్నారు అని లోపలికి రాగానే లక్ష్మి భయపడి, మర్యాదగా బయటికి వెళ్ళండి, ఎందుకు వచ్చారు మీరు అని అనగా, ఏయ్ నోర్ముయ్, ఎన్ని రోజులైనా ఉంటావే? ఇంత అందాన్ని పెట్టుకొని ఒంటరిగా ఎలా ఉంటున్నావే నువ్వు? ఈరోజు నువ్వు మాలో ఒకరిని చూసుకో, నిన్ను జీవితాంతం సుఖపెడతాం. నీ మొగుడు సచ్చాడో బ్రతికాడో తెలియదు. ఎన్ని రోజులు పతివ్రతలా ఉంటావు? మాలో ఒకరిని చూసుకుంటే జీవితాంతం సుఖంగా చూసుకుంటాం అని అనగానే లక్ష్మికి కోపం వచ్చి, రేయ్ ఏం మాట్లాడుతున్నారా? సచ్చిన బ్రతికినా నా భర్తే నాకు, మీరెవర్రా? ఆడపిల్ల ఒంటరిగా కనపడితే ఇలా పురుగుల్లా వస్తారా అని అంటుంది. ఏయ్ ఎక్కువ మాట్లాడకు, నువ్వు ఒప్పుకుంటే స్వర్గం చూపిస్తాము, నిన్ను మేం సుఖ పెడతాం అని అనగానే చెంపపైన 2 వేస్తుంది. వెయ్యగానే, ఎంత ధైర్యమే, మమ్మల్ని కొడతావా, నీ అంతు తెలుస్తామని పైకి రాపోతారు. రేయ్, మీరు పైకి వచ్చారో అల్లరి చేసి ఊర్వలం జమకూర్చి మీ అంతు తెలుస్తా అని గట్టిగా అరిచింది. అది అనంత పని చేస్తుందని, చూస్తాం చూస్తాం, నీ పని ఇంకోసారి చూస్తామంటూ వాళ్ళిద్దరూ ఇది అనంత పని చేస్తుందని అటు నుంచి పారిపోతారు. లక్ష్మి ఆ రోజు చాలా ఏడుస్తుంది. ఇలా ఇంకా కాలం గడుపుతూ ఉంది. భర్త కోసం కలలు కంటూ ఊర్వాళ్ళు అనుకుంటున్న మాటలను వినపడ్డ కూడా ఏం తెలియనట్టుగా తన భర్త కోసమే ఎదురు చూస్తూ ఉంది. ప్రతిరోజు ఇంటి ముందల నుంచి ప్రతి మొగోడు తనని చూడడం, తను ఎప్పుడైతే అవకాశం ఇస్తుందా అని తన వైపు చూస్తూ వెళ్తూ ఉంటారు. కానీ లక్ష్మి వాళ్ళ ముందల తలుపులు వేసి ఇంట్లోనే ఉండేది. వాళ్ళ అత్తమామలు బయట ఉంటే వాళ్ళు భయపడి వెళ్ళిపోయేవారు. ఇలా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఇలా కొన్ని నెలలు గడిచాయి. ఉన్నట్టుండి ఒకరోజు వాళ్ళ మామయ్య కాలం చేశాడు. అలా మామయ్య చనిపోయినప్పుడు కూడా కొడుకు తోడు లేకున్నాడు. ఆ రోజు కోడలి అన్నయ్యి కొరివి పెట్టింది. ఇంకా అత్త కోడలిద్దరే ఆ ఇంట్లో ఒంటరిగా ఉన్నారు. రోజంతా వాళ్ళ అత్త కొడుకు గురించి భర్త గురించి ఏడుస్తూ ఉండేది. అత్తకు ధైర్యం చెప్పి ఎంతో తోడుగా ఉండేది కోడలు. సరిగా నెల రోజుల తర్వాత వాళ్ళ అత్తయ్య వాళ్ళ చెల్లెలు ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చి వాళ్ళ అక్కయ్యని మళ్ళీ తీసుకుని వెళ్తుంది. 2 రోజులు ఉంచుకొని మళ్ళీ తీసుకొస్తానని అంటుంది. అలా అనగానే కోడలు కూడా సరే అత్తయ్య తీసుకెళ్ళండి అని అంటుంది. మరి నువ్వు కూడా రావచ్చు కదా, ఒంటరిగా ఉంటావా అంటే, నాకు అలవాటే, నేను ఎక్కడికి రాలేను, అత్తయ్యని జాగ్రత్త చూసుకోండి అని అనగానే ఆ రోజు వాళ్ళ చిన్నత్తయ్య ఇంకా ఆమెను తీసుకుని వెళ్ళిపోయింది. ఆ రోజు సుజాతని తోడుగా తీసుకుని వచ్చి ఇంట్లో నిద్రపోయింది. వాళ్ళిద్దరూ ఆ రోజు మొత్తం ఉన్నారు. వాళ్ళ అత్తయ్య రావడానికి ఇంకా 2 రోజుల సమయం పడుతుంది. సుజాతకు కూడా మళ్ళీ వేరే ఊర్లో పని ఉండి వెళ్ళిపోతుంది. ఆ రోజు కూడా లక్ష్మి ఒంటరిగానే ఇంట్లో ఉంటుంది. అప్పటికి భర్త లేక 3 సంవత్సరాలు గడిచింది. ఊర్లో ఎంతో మంది ఆమెని ఒక కామమంచితో చూసేవాళ్ళు. ఒంటరితనాన్ని భరించలేక చాలా ఏడుస్తూ ఉంది. చాలా రకరకాలుగా అవమానాలను భరిస్తూ తనని తను ప్రశ్నించుకుంటూ ఉంది.
ఆ రోజు నిండు అమావాస్య రోజు సరిగా 11 గంటలకు మళ్ళీ తన తలుపులు ఎవరో కొడుతూ ఉన్నారు. అలా తలుపులు కొట్టగానే సుజాతకి ఈసారి చాలా భయం వేసింది. మళ్ళీ ఎవరై ఉంటారు అంటూ తలుపులు తీసింది. తీయగానే సుబ్బిగాడు మల్లిగాడు వాళ్ళిద్దరు కనబడేసరికి, మీరా మళ్ళెందుకు వచ్చారు, వెళ్ళిపోండి అని గట్టిగా అరిచింది. అమ్మా, మమ్మల్ని క్షమించు. ఆ రోజు తాగి ఆ మైకంలో ఏదో నీతోటి తప్పుగా ప్రవర్తించాం. మాకు బుద్ధి వచ్చింది. నీకో విషయం చెప్పాలి. నీ భర్త పొలంలో కనబడ్డాడు. మేము నీళ్లు పెట్టడానికి వెళ్తే మీ పొలం దగ్గర కూర్చొని ఏడుస్తున్నాడు. ఎవరా నీ దగ్గరికి వెళ్తే నీ భర్తనే. వాడు తిరిగి వచ్చాడు. కానీ ఎంత చేసినా ఇంటికి రా అంటే రావట్లేదు. అదే విషయం చెప్పాలని నీ దగ్గరికి వచ్చాము అని అనగానే లక్ష్మికి చాలా సంతోషం అనిపించింది. ఏంది, మీరన్నది నిజమేనా? నా భర్త వచ్చాడా? నిజం చెప్పండి, నిజంగా నా భర్త వచ్చాడా అని అంటుంది. అవును, మా కళ్ళారా చూసాము. నీ భర్త పొలంలో ఉన్నాడు. ఇంటికి రాకుండా అక్కడేం చేస్తున్నాడో అర్థం కావట్లేదు. ఎంత వేడుకున్నా రాలేదు. అందుకే నీకు చెప్తే కనీసం నువ్వు వస్తేనైనా తను వస్తాడేమో అని అనుకుని చెప్పామమ్మా అంటూ వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. వాళ్ళు అలా వెళ్ళిపోగానే లక్ష్మి ఆ సంతోషం తట్టుకోలేక చేతిలో టార్చ్ లైట్ తీసుకొని ఆ అమావాస్య అర్ధరాత్రి ఇంకా పొలం వైపు ఒంటరిగా సంతోషంగా నడుస్తూ వెళ్తుంది. దారంతా నిర్మానుష్యంగా ఉంది. ఊరు వీధి కుక్కలు మొరుగుతూ ఉన్నాయి. ఆ పొలాల గుంట ఒంటరిగా ఇంకా పొలానికి చేరుకుంది లక్ష్మి. అలా పొలానికి చేరుకున్న తర్వాత అక్కడ రాయిపైన ఒక వ్యక్తి కూర్చొని ఏడుస్తూ ఉంటాడు. వెనుక నుంచి వెళ్ళిన లక్ష్మి, ఏమండి, ఇన్ని రోజులు ఎటు వెళ్ళిపోయారండి? 3 సంవత్సరాల నుంచి నాకు నరకం కనబడింది. మీరు లేని జీవితం నేను బతకలేకపోయాను. మామయ్య కూడా కాలం చేశాడు. ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళారండి? ఇప్పుడు వచ్చి కూడా పొలంలో ఏం చేస్తున్నారండి? ఇంటికి వెళ్దాం రండి అంటుంది. అలా అనగానే తను ఏమనకుండా అలాగే ఏడుస్తూ ఉంటాడు. అలా ఏడుస్తూ ఉంటే, ఏమైందండి, ఎందుకు ఏడుస్తున్నారని వెనుక నుంచి వెళ్ళి తనను పట్టుకొని ముందుకు తిప్పుతుంది. తిప్పగానే ఆ రూపాన్ని చూసిన లక్ష్మి చాలా భయపడుతుంది. అక్కడ ఉన్నది ఎవరో కాదు, లక్ష్మికి తెలిసిన వ్యక్తి. నువ్వేంది ఇక్కడ? నువ్విక్కడేం చేస్తున్నావు? నా భర్త ఇక్కడ అని అంటుంది. అనగానే తను భయంకరంగా నవ్వుతాడు. నీ భర్తనా? నీ భర్త కోసం వచ్చావా లేక నా కోసం వచ్చావా? పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. ఇక్కడ నువ్వేం చేస్తున్నావు? నా భర్త ఇక్కడ, నా భర్త ఇక్కడే ఉంటాడని చెప్పారు అని అనగానే తను ఇంకా భయంకరంగా నవ్వుతాడు. నేను ఉండగా నీకు నీ భర్త ఎందుకే? నన్ను చూసుకుని ఉండొచ్చు కదా. నీ భర్తలో ఉన్నది నాలో లేంది ఏంది? 3 సంవత్సరాల నుంచి నీకోసం పిచ్చి కుక్కలా ఉన్నాను. కానీ ఏ రోజు నన్ను దేకలేవు. ఎన్నోసార్లు ప్రాధేయపడ్డాను. నన్ను పురుగుకని ఈనగా చూసావు. ఈ రోజు నాకు ఇలా అవకాశం వచ్చింది. చెప్పు, నువ్వు నాతో ఉంటావా ఉండవా? లేకపోతే నేను ఊరుకోను. చూడు, నీకు ఎన్నోసార్లు చెప్పాను, మంచిగుంటే మంచిదాని, నా జోలికి రావద్దు. నాకు నా భర్త తప్ప ఎవరిని చూడను. నాకు నా భర్తే నా జీవితం. ఏ రోజుకైనా వస్తాడు అని అంటుంది. అలా అనగానే, నీ భర్తనా? వాడు రావడం అంటూ జరగదు అని అంటాడు. నీ భర్త ఇప్పటికే పైలోకంలో ఉన్నాడు. వాడు ఎన్ని జన్మలెత్తినా నీ దగ్గరికి రాడు అని అనగానే లక్ష్మి చాలా భయపడి, ఏరా, ఏం మాట్లాడుతున్నావు అని అంటుంది. అవునే, 3 సంవత్సరాల నుంచి నీ వెనుకాల పిచ్చుకుకలా తిరిగాను. నువ్వు నన్ను పట్టించుకోలేదు. ఈ ఊర్లో అందగతి ఎవరైనా ఉందంటే అది నువ్వు మాత్రమే. పోయి నువ్వు వాడికి భార్యగా దొరికావు. నేను తట్టుకోలేకపోయాను. నిన్ను ఎలాగైనా దక్కించుకోవాలని నీ భర్త తీర్థయాత్రలకు వెళ్ళి వచ్చినప్పుడు నేనే కాల్ చేశాను. వాని ఒక దగ్గరికి తీసుకెళ్ళి వాని చంపించేశాను. వాని అస్థికలు కూడా దొరకకుండా చేశాను. ఇదంతా నీకోసమే. నువ్వు ఎంత చేసినా నాకు సొంతం కాకపోయేసరికి ఈరోజు ఇలా ప్లాన్ చేయవలసి వచ్చింది అని నవ్వుతాడు. ఆ మాట వినగానే లక్ష్మి గుండెలు పగిలేలా ఏడ్చి వాని చెంపపైన కొడుతుంది. ఆపవే ఆపో, ఇంక నువ్వు నా సొంతం. ఈరోజు నువ్వు నా సొంతం కాలేకపోతే నిన్ను కూడా మట్టి కల్పిస్తాను అంటూ అంటాడు. రే, నా భర్తను పొట్టన పెట్టుకుంది నువ్వా? ఇన్ని రోజులు సుజాతక ముఖం చూసి నేను వదిలేశాను. లేకపోయి ఉంటే నిన్ను ఇప్పటికే 10 మందిలకు గుంజి నీ ప్రాణాన్ని తీసేసావని అని అనగానే, నన్ను ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఇన్ని రోజులు నేను ఊరుకున్నది
నీ మనసు మార్చుకుని నా దగ్గరికి వస్తావని. కానీ ఇంకా కల్లో కూడా అది జరగదనిపించింది. అందుకే ఈ పథకం వేశాను. ఇక్కడైతే నువ్వు ఒప్పుకుంటావు, లేకపోతే నువ్వు చచ్చిపోతావు చూడు అని అంటాడు. రేయ్, మర్యాదగా నా జోలికి రాకు. నా భర్తను చంపేశావు. నీ పని ఊర్లో చెప్పి ఊరు వాళ్ళతోటి నీకు చెప్పుల దండలు వేపించి పోలీసులకు పట్టిస్తాను అంటుంది. అలా అని అటు నుంచి పారిపోవాలని చూస్తుంది. రేయ్ మల్లిగా, సుబ్బిగా పట్టుకుని రద్దాని అని అనగానే చీకట్ల నుంచి మల్లిగాడు సుబ్బిగాడు భయంకరంగా నవ్వుతూ, ఎక్కడికి పారిపోతావే అంటూ తనను పట్టుకొని తీసుకుని వస్తుంటారు. రేయ్ నీచులారా, మీరు ఎంత నటించారా, ఇంత మోసం చేస్తారా, నా భర్త ఉన్నాడని చెప్పి నన్ను ఇక్కడి వరకు తీసుకొస్తారా అంటుంది. అవునే, నువ్వు ఎన్ని రోజులని ఒంటరిగా ఉంటావు చెప్పు? మా ఎడ కాలుతుంది. నీలాంటి అమ్మాయితోటి ఒక్కరోజు గడిపిన చాలనుకున్నాము. కానీ నిన్ను సరోజ భర్త ఎప్పటి నుంచో చూస్తున్నాడు. ఆ రోజు నిన్ను మేము అలా అన్నామని సరోజ భర్త మమ్మల్ని కొట్టాడు, మమ్మల్ని బెదిరించాడు. ఇంకా తనకు సొంతం అవుతావని అనుకున్నాం. కానీ నువ్వు ఎటు కాకుండా అయిపోయావు. ఈ రోజు మా ముగ్గురు ప్లాన్ ప్రకారమే నువ్వు ఇక్కడికి వచ్చావు అంటూ నవ్వారు. నవ్వగానే ఇంకా ఆ సరోజ భర్త అక్కడికి వచ్చి, చెప్పు, ఈ రోజు నుంచి నువ్వు నాతో ఉంటావా, నాతో పడుకుంటావా, నన్ను సుఖపెడతావా అని అడుగుతాడు. అలా అడగగానే, చి నీచుడా, ఇంత దుర్బుద్ధి ఉందా అని అంటుంది. అవునే, దుర్బుద్ధి ఉంది. నిన్ను సొంతం చేసుకోవాలని అనుకున్నాను, కానీ నా వల్ల కావట్లేదు. ఇంక నువ్వు నా సొంతం కావు అని అంటాడు. నీలంటోనికి దక్కే కన్నా నన్ను నేను ఆత్మాహుతి చేసుకుని చనిపోతాను. నేను పతివ్రతగానే చనిపోతాను రా, నా భర్తకు భార్యగానే చనిపోతాను, ఏ మొగని కూడా చూడనంటూ మళ్ళీ అరుస్తూ ఉంది. అవునా, ఏ శీలానైతే చూసుకొని ముడుస్తున్నావో ఈరోజు ఆ శీలాన్ని దోచుకుంటానే అంటూ తన సిగలు పట్టుకొని, రేయ్ మీరు కాసేపటు వెళ్ళండి అంటూ లక్ష్మిని జుట్టు పట్టుకొని అక్కడ ఉన్న గుడిసెల్లోకి లాక్కెళ్తాడు. లాక్కెళ్ళి బలాత్కారం చేస్తూ ఉంటాడు. లక్ష్మి వదిలించుకోవడానికి ఎంతో ప్రయత్నిస్తుంది. కానీ ఆ మృగం చేతిలో తను బందీ అయిపోతుంది. చివరిగా తన శీలాన్ని అర్పిస్తుంది. చాలా ఏడుస్తుంది, చాలా భయపడుతుంది. రేయ్ ఇప్పటికైనా వదలనరా, ఇన్ని రోజులు నా శీలాన్ని కాపాడుకుంటూ నా భర్త కోసమే బతికాను. ఈరోజు మైలపడ్డాను. నీలాంటి వాడికి శిక్ష వేయిస్తాను, నిన్ను వదలను అంటూ వెళ్ళబోతూ ఉంటే, రేయ్ దాన్ని పట్టుకొనరా, దాన్ని వదిలేస్తే ఊర్లో మన విషయం చెప్తుంది, అందరికీ ఇంకా శిక్ష పడుతుంది అనగానే వాళ్ళిద్దరూ కూడా లక్ష్మిని పట్టుకొని, ఎక్కడికి వెళ్తావో, ఇంక నువ్వు మా గురించి తెలిసిన తర్వాత ప్రాణాలతో ఎలా ఉంటావు అంటూ అప్పుడు సరోజ భర్తతోటి, మల్లిగాడు సుబ్బిగాడు, నీ కోరిక ఎలాగో తీరింది కదా, ఇది ఎలాగో సస్తుంది, దీన్ని మేము కూడా చివరిసరిగా అనుభవిస్తాం అంటూ తన పైన పడి ఒకరి తర్వాత ఒకరు తనని చాలా బలాత్కారం చేస్తారు. సరిగా 2 గంటల సమయాన ఇంక ఇది బ్రతికి ఉంటే మనకు ముప్పు అంటూ తనను గొంతు పిసికి చంపేస్తారు. చంపేయగానే ప్రాంతమంతా భయంకరంగా మారిపోతుంది. ఇంకా ఆనవాళ్ళు ఉండకూడదని లక్ష్మి పైన బురద నీళ్ళు తెచ్చిపోస్తారు. మొత్తానికి ఆ రోజు తెల్లవారుజాము అవుతుంది. కొంతమంది పరిగెత్తుకొని ఆ పొలంలోకి వస్తారు. వచ్చి చూస్తే లక్ష్మి దారుణంగా చనిపోయి ఉంటుంది. తన చావుకు ఎవరి కారణమా అని ఎవరికి తెలియదు. చాలా భయపడతారు. తాను ఎందుకు చనిపోయింది, ఎవరు చంపేశారు, ఇంత దారుణానికి ఎవరు పాల్పడ్డారు, ఇన్ని రోజులు భర్త కోసం ఎదురు చూసి పిచ్చిదానిలో బ్రతికింది, ఏం జరిగి ఉంటుందంటూ అందరూ ఒకరినొకరు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇంకా అక్కడికి పోలీసులు వస్తారు, వాళ్ళ అమ్మ నాన్న వస్తారు. వాళ్ళ అత్తయ్యకు కూడా నిజం తెలిసి వస్తుంది. వాళ్ళ అమ్మ నాన్న గుండెలు పగిలేలా ఏడుస్తారు. వాళ్ళ అత్త కూడా ఏడుస్తుంది. అలా ఆ ఊరు ఆచారం ప్రకారం ఇంకా చనిపోయిన అమ్మాయి తీరని కోరికలతో చనిపోతే ఆ అమ్మాయి దయ్యమై ఊర్లో తిరుగుతుందని అంత్యక్రియలు చేసేటప్పుడు కన్నుగుడ్లలో సూదులు పొడిచి ఆమెని శ్మశానంలో పాతి పెడతారు. అలా పాతిపెట్టగా ఆ ఊరు అంతా ఒక అంధకారంలోకి వెళ్ళిపోయింది. పోలీసులకు కూడా ఎలాంటి ఆధారాలు దొరకకపోవడంతో ఆ కేసును కొట్టేస్తారు. ఇంకా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఊరంతా లక్ష్మిని మర్చిపోయారు. కాలం ఒకేలా ఉండదు, అందరికీ లెక్క కట్టి సమాధానం చెప్తుంది. అలా 6 నెలలు గడిచాయి. ఇంకా లక్ష్మి వాళ్ళ అత్త వాళ్ళ చెల్లెల దగ్గరికి వెళ్ళిపోయింది. ఒకరోజు బాగా చీకటి పడింది. మల్లిగాడు సుబ్బిగాడు ఇద్దరు పొలంలో మొక్కజొన్న చేనుకు నీళ్లు పెట్టి సరదాగా అక్కడ వరాలపైన కూర్చున్నారు. అలా కూర్చుని బీడి తాగుతూ ఉంటే దూరంగా ఉన్న పొలంలో లక్ష్మి వాళ్ళ బొంద కనబడుతుంది. వాళ్ళు ఇంకా పొలానికి నీళ్లు పెట్టి ఇంకా లక్ష్మి వాళ్ళ పొలాల నుంచే నడుచుకుంటూ వెళ్ళాలి. అలా ఆ రోజు వాళ్ళు నడుస్తూ లక్ష్మి బొంద వైపు చూశారు. రే చూసావా,
ఇది ఎలా పడుకుందో సంతోషంగా పడుకుంది. అప్పుడే ఒప్పుకొని ఉంటే దీనికి ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. మనల్ని ఎవ్వడు కూడా పీకలేకపోయాడు. అసలు ఎలాంటి ఆధారం లేకుండా ఎంత తెలివిగా తప్పించుకున్నామని తెలుసా అంటూ నవ్వుతూ ఉంటారు. అలా ఇంకా తన బొంద వైపు వెళ్ళి ఆ బొంద పైన మూత్రం చేస్తారు. చేయగానే ఆకాశం అంతా నల్లగా మారిపోయింది. అప్పుడే ఆ రాత్రిపూట ఆ చుట్టుపక్కల పొలాల నుంచి భయంకరంగా అరుపులు వచ్చాయి. ఆ అరుపులు చాలా భయంకరంగా ఉంది. గాలి వేగం ఒక్కసారిగా వచ్చింది. వాళ్ళకి ఏం అర్థం అవట్లేదు. ఏంట్రా ఉన్నట్టుండి ఇంత గాలి వస్తుంది అని అటు ఇటు చూస్తూ ఉన్నారు. చూడగానే ఆ బొందల నుంచి ఒక ఆకారం పైకి లేచి బయటికి వస్తుంది. ఆ ఆకారాన్ని చూడగానే వీళ్ళిద్దరికి గుండెకాయలు కిందికి వచ్చాయి. చాలా భయపడ్డారు. అది లక్ష్మి భయంకరమైన రూపంలో వాళ్ళ ముందు నిలబడింది. ఏరా, నా చావుకు కారణమయ్యి నన్ను బలాత్కారం చేసి నన్ను దూషించి ఎంతో చిత్రహింసలు పెట్టారు. ఈరోజు మిమ్మల్ని చంపేస్తా, వదలను, వాడికి సహాయపడ్డ మిమ్మల్ని చంపేస్తా అంటూ వాళ్ళ వెంట పడుతుంది. వాళ్ళు ప్రాణభయంతో పరిగెడుతూ ఉన్నారు. అక్కడే కొట్టంలో ఉన్న గొడ్డలు తీసుకుని ఆ లక్ష్మి వాళ్ళని వెంటాడి వేటాడి తలకాయలు నరికి ముక్కలు ముక్కలుగా నరికి చంపుతుంది. అలా వాళ్ళిద్దరిని చంపి తన పగ తీర్చుకుంటుంది. ఇంకా వాళ్ళు చనిపోయిన విషయం సుజాత భర్తకు తెలుస్తుంది. తెలవగానే ఆ పొలాల కాడికి వెళ్తారు. వెళ్తే వాళ్ళు ముక్కలు ముక్కలుగా నరికివేయబడి ఉంటారు. లక్ష్మి బొందకు కొద్ది దూరంలో పడి ఉంటారు. ఇంకా అందరిలో భయం వేస్తుంది. ఏమైంది, ఎలా చనిపోయారు వీళ్ళు, ఎవరు నరికేశారు వీళ్ళని అంటూ ఊరు వాళ్లకు అంతు చిక్కని రహస్యంగా మారిపోయింది. ఇంకా రోజులు గడిచాయి. ఎలా చనిపోయారని సుజాత భర్తకు డౌట్ వేసింది. కానీ సమాధానం దొరకదు. ఒక నిండు పౌర్ణమి రోజు వెన్నెల మెరుస్తూ ఉంది. ఊరంతా నిర్మానుషంగా ఉంది. అందరూ ఎవరి ఇండ్లలో వాళ్ళు పడుకున్నారు. అప్పుడే సుజాత ఇంటి ముందల ఎవరో భయంకరంగా ఏడుస్తూ శబ్దాలు సుజాతకు వస్తాయి. సుజాత మేల్కొంటుంది. అలా మేల్కొని చుట్టూ చూస్తుంది. ఆ ఏడుపులు ఎటు నుంచి వస్తున్నాయా అని గమనిస్తుంది. ఇంటి ముందల వాకిట్ల నుంచి ఎవరో ఏడుస్తున్నట్టు, సుజాతని పేరు పెట్టి పిలుస్తున్నట్టుగా వినబడింది. సుజాత ఇంకా మెల్లగా తలుపులు తీయగానే ఆ వాకిట్లో ఒక అమ్మాయి కూర్చొని ఏడుస్తూ ఉంది. సుజాత తొలతగా చాలా భయపడింది. మెల్లగా వెనుక నుంచి అడుగులు వేస్తూ, ఎవరు, ఇంత చీకట్లా ఎవరు, ఇక్కడేం చేస్తున్నారు అని వెనుక నుంచి వెళ్ళి నిలబడింది. నిలబడగానే ఆమెని చూసి వణుకుతూ ఉంది. ఆమె అప్పుడు పైకి లేచి వెనుకకు తిరిగింది. చూస్తే ఎవరు కాదు, లక్ష్మి. లక్ష్మి అలా చూసి సుజాత గజగజ వణుకుతుంది. భయపడకు సుజాత, నేను లక్ష్మిని అంటూ తన మామూలు రూపంలో కనబడింది. సుజాతకు నోట మాట రాలేదు. భయపడకు, నిన్ను ఏమి చేయను అంటూ జరిగిందంతా సుజాతకు పూచగుచ్చినట్టు చెప్పింది. అవునా, నీ మరణానికి నా భర్త కారణమా? ఇంత దారుణానికి పాల్పడ్డా? వాడింత నీచుడా? నాతో ఇన్ని రోజులు నటిస్తూ నీ పైన కన్ను వేశాడా? ఇంత పాపానికి ఒడికట్టాడు? నిన్ను నీ భర్తను చంపింది వీడేనా అంటూ తను కాళ్ళపైన పడి ఏడుస్తుంది. బాధపడకు సుజాత, బాధపడకు. ఆ నీచుని ఎలాగైనా మట్టి పెట్టిస్తా. నిన్ను చూసి, నీ ముఖం చూసి ఆగాను. ఎప్పుడు కూడా నీకు ఎలాంటి నిజాలు చెప్పలేదు. కానీ ఈరోజు నా ప్రాణాన్ని తీసేశాడు, నా భర్తను చంపేశాడు. వాడు బ్రతకకూడదు సుజాత. చెప్పు, ఏం చేద్దామంటావు అని అంటుంది. లక్ష్మి, నువ్వు ఏమైనా చెయ్యి. ఆ నీచుని ముక్కలు ముక్కలు నరికి చంపేద్దాం. వాడిని బ్రతకనివ్వద్దు. అలాంటోడు నాకు భర్తగా ఉంటే నేను కూడా ఎప్పుడో ఒకప్పుడు వాడి చేతిలో చనిపోతాను. ప్రతీకారం తీర్చుకోవాల్సిందే అని అనగానే, చూడు, వచ్చే 2 రోజుల తర్వాత నీ భర్తని ఎలాగైనా సరే పొలం దగ్గరికి రప్పిస్తాను. అక్కడికి అంతకుముందు నువ్వే వచ్చి ఆ గుడిసెలో సరసం ఆడుతున్నట్టుగా శబ్దాలు చెయ్యి. వాడు అక్కడికి వస్తాడు. వచ్చిన తర్వాత వాని అక్కడ మట్టు పెట్టిస్తాను అని అంటుంది. అలాగే ప్లాన్ ప్రకారం 2 రోజులు గడుస్తుంది. 2 రోజులు గడిచిన తర్వాత ఒక అర్ధరాత్రి పూట చెన్నయ్య అనే ఒక రైతు సుజాత వాళ్ళ ఇల్లు తలుపు కొడతాడు. తలుపు కొట్టగానే సుజాత భర్త మేల్కొని భార్యదికు చూడకుండా వెళ్ళి తలుపు తీస్తాడు. తలుపు తీయగా సుజాత వైపు చూడకుండా మెల్లగా వెళ్ళి తలుపు వైపు చూస్తాడు. తలుపు గడియ తీసే ఉంటుంది. మెల్లగా తలుపులు తీస్తే అప్పుడు చెన్నయ్య కనబడతాడు. ఏరా చెన్నయ్య, ఈ టైంలో వచ్చావేంది అని అనగానే, అయ్యా, ఘోరం జరిగిందయ్యా. మీ ఆవిడ పొలంలో ఇంకొక మొగంతోటి గుడిసెలో సరసాలాడుతుందయ్యా అని అనగానే, ఏం మాట్లాడుతున్నావురా నువ్వు, బలిసిందాబే అని అంటాడు.
అలా అనగానే లేదయ్యా, కావాలంటే మీ ఇంట్లో చూసుకోండి అని చెప్తాడు. అప్పుడు సుజాత భర్త కోపంగా ఇంట్లో చూస్తాడు. అక్కడ సుజాత కనబడదు. ఏరా, నువ్వు చూసింది నిజమేనా? అవునయ్యా, నీ మీద ఒట్టు. ఆ పొలంలో గుడిసెలా ఎవంతోటి కునుకుతుంది. వెళ్ళయ్యా వెళ్ళు అని అనగానే కోపాన్ని తట్టుకోలేక ఇంట్లో గొడ్డలు తీసుకొని కోపంగా నడుచుకుంటూ పొలం కాడికి వెళ్తాడు. గుడిసె దగ్గరికి వెళ్ళగానే ఏయ్ ఏయ్ ఆపు, ఏంటి మొండి సరసం, మా ఆయనకు తెలిస్తే చంపేస్తాడు అని గుసగుసలు వినబడుతున్నాయి. ఆ మాట వినగా రక్తం మసిలిపోయి వసే ఇల్లాలా అంటూ గట్టిగా అరిచాడు. ఆ గుడిసెల నుంచి సుజాత బయట సదురుకొని బయటకు వచ్చింది. తన భర్తను చూసి చాలా భయపడింది. చేతిలో గుడ్డల్ని చూసి వెనక్కి తగ్గింది. ఏందే, ఇన్ని రోజులు నిన్ను నమ్ముకుంటే నన్ను ఇంత మోసం చేస్తావా? నన్నే మోసం చేస్తావా? ఎవడేవాడు? వాంతో కునుకుతున్నావా? ఎన్ని రోజుల నుంచి సాగుతుంది? వాడిని చంపేస్తా అంటూ భార్యను కొట్టి గుడిసెలోకి వెళ్ళిపోతాడు. గుడిసెలోకి వెళ్ళిపోయి ఎవడ్రా నువ్వు, నా భార్యతో కునుకుతావా అంటూ వాని పట్టుకొని గొడ్డలతో నరకాలని చూస్తాడు. నరకాలని చూడగాని అది ఒక్కసారిగా వెనుకకు తిరిగి చూస్తుంది. బగబగ మెరుస్తున్న కళ్ళు, తెల్లటి ముఖము అతని అలా కనబడగానే సుజాత భర్త ఒక్కసారిగా వెనుక అడుగు వేశాడు. అలా వేసి గట్టి అరిసి బయటికి వచ్చాడు. అక్కడ ఉన్నది ఎవరు కాదు, లక్ష్మి. భయంకరంగా నవ్వుతూ బయటికి వచ్చింది. రే, ఏరా, నీ భార్యని చంపాలని వచ్చావా? నువ్వు నీ భార్యని చంపాలని వచ్చావా? లక్ష్మి, నువ్వా? నువ్వు? అవునరా, నేనే. నన్ను నా భర్తను అన్యాయంగా చంపేశారు. నా మీద మనసు పడి నన్ను బలాత్కారం చేసి నువ్వు, మల్లిగాడు, సుబ్బిగాడు ముగ్గురు కలిసి చంపేశారు కదరా. మిమ్మల్ని ఎలా వదులుతాననుకున్నావు? ఇదంతా నా నాటకమే. నీ భార్యకంతా జరిగింది చెప్పాను అని అనగానే సుజాత వెళ్ళి ఒక్కసారిగా భర్తని తంతుంది. వాడంత దూరాన పడతాడు. రే నీచుడా, నిన్ను నమ్ముకొని ఎన్నో రోజుల నుంచి సంసారం చేశాను. నువ్వు పక్కింటి లక్ష్మిని ఎలా చూడాలనుకున్నావురా? తన భర్త లేడు అని అది ఎన్నో రోజుల నుంచి ఏడుస్తూ పిచ్చిదానిలా బ్రతికింది. చివరికి దాని మీద కన్ను వేసి తన భర్తను చంపి తనను కూడా బలాత్కారం చేసి చంపేస్తావా? నీలాంటి నీచులు బ్రతకకూడదు. నీలాంటి భర్త ఉన్నాడని చెప్పుకుంటే కూడా సిగ్గుచేటు. లక్ష్మి, వీని ముక్కలు ముక్కలుగా నరికి చంపేశాయి అని అనగానే వాడు కాలవేళ ముక్కుతూ నన్ను వదిలేయండి, నేను చేసిన తప్పే, నేను బ్రతకాలి, చంపొద్దు అంటూ లక్ష్మిని వేడుకుంటాడు. లక్ష్మిని వేడుకున్నా కూడా లక్ష్మి వదలదు. అప్పుడే లక్ష్మి సుజాత వైపు చూస్తుంది. వాడు వేడుకుంటూ ఉన్నాడు. ఇంకా సుజాత మొగుడు తెచ్చిన గొడ్డల్ని సుజాత తీసుకుంటుంది. ఆ గుడిసెలో ఉన్న గొడ్డని లక్ష్మి తీసుకుంటుంది. ఇద్దరు వచ్చి వాని ముక్కలు ముక్కలుగా చూస్తుండగానే తల ముండని వేరు చేసి నరుకుతారు. నరకగానే ఆ ప్రాంతమంతా ప్రశాంతంగా మారిపోతుంది. లక్ష్మిని చూసి సుజాత ఏడుస్తూ ఉంది. సుజాత, నువ్వు భయపడకు, నీ మీద చీమ కూడా వల్లదు. వీడు చేసిన పాపానికి ఈ శిక్ష తప్పదు. నువ్వు ధైర్యంగా బతుకు అని చెప్తుంది. చెప్పగానే సుజాత కూడా ఇలాంటి నీచమైన భర్త అనుకుని ఆ శవం పైన ఉంచి లక్ష్మితో చివరిగా మాట్లాడుతుంది. మాట్లాడగానే లక్ష్మి ఆత్మ శాంతించి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తెల్లవారుజామున ఊరు జనాలంతా అక్కడికి వస్తారు. అక్కడ చెట్టుకు రక్తంతో రాసిపెట్టి ఉంటుంది. తెల్లవారుజామున ఊరు వాళ్ళందరూ అక్కడికి వస్తారు. జరిగిన విషయమంతా సుజాత పూచగుచ్చినట్టుగా చెప్తుంది. ముందుగా ఎవరు నమ్మరు. అప్పుడే ఒక భయంకరమైన గాలి వస్తుంది. ఆకాశం ఉన్నట్టుండి నల్లగా మారిపోతుంది. అప్పుడు లక్ష్మి రూపం ఆ భయంకరమైన మబ్బుల నుంచి వచ్చి ఊరు వాళ్ళ ముందల ప్రత్యక్షమయ్యి జరిగిందంతా చెప్తారు. అప్పుడు ఊరు వాళ్ళందరూ కళ్ళు తెరుస్తాడు. వీళ్ళింత నీచమైన వాళ్ళ, ఇన్ని రోజులు పాపం ఆ అమ్మాయిని ఎంతో అనుమానించాము, ఎంతో బాధ పెట్టాము, చివరిగా భర్తని తనని ఇంత దారుణంగా చంపేస్తారా అంటూ చాలా తిట్టుకుంటారు. అలా తిట్టుకున్న తర్వాత ఆ శవాన్ని అక్కడే కుక్కని కాల్చినట్టు కాల్చివేస్తారు. అలా ఇంకా లక్ష్మి తన పగని చల్లార్చుకుంది. ఊరంతా ఇంకా అప్పటి నుంచి ఎంతో జాగ్రత్తగా ఉన్నారు. ఇలా మొత్తానికి ఈ కథ ముగిసింది. మరి ఈ స్టోరీ మీకెలా నచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరొక స్టోరీతో మళ్ళీ వస్తాను. అంతవరకు సెలవు. జై హింద్.